హే గాయ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 బనానాస్ తీసుకున్నాను. వాటిని చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ అన్నిటినీ ఆ మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్. ఆల్రెడీ బనానాస్లో స్వీట్నెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ షుగర్ సరిపోతుంది. 1 కప్ ఐస్డ్ మిల్క్. నార్మల్ మిల్క్ తీసుకోవడం వల్ల మన బనానా మిల్క్ షేక్ అనేది థిక్గా ఉండదు, కాబట్టి ఐస్డ్ మిల్క్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. అలానే వీటన్నిటిని ఒకసారి బ్లెండ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. సర్వింగ్ ప్లేట్ అనేది మనకి చాలా మెయిన్ పాయింట్ అండి పిల్లలు అట్రాక్ట్ చేయడానికి. నార్మల్ బనానాస్ ఇచ్చి వాళ్ళని తినమంటే తినరు కదా, కాబట్టి వాళ్ళు ఇష్టపడే చాక్లెట్ సిరప్తో అలానే కోకా పౌడర్, డ్రై ఫ్రూట్స్ వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల వాళ్ళకి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళు దాన్ని లైక్ చేస్తారు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి మన బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రివేణి రామ్ బ్లాగ్స్. Thank you for watching.